బరువెక్కిన గుండెతో కంట్లో నీళ్ళతో. మీరు చాలా కాన్ఫిడెంట్ గా మంచి గర్వంగా మాట్లాడుతున్నారు సార్. ఈ సినిమా మాట్లాడిస్తాం మీ చేత, అంతే అండి కదా. అంతే. మీరు చెప్పలేరని నాకు తెలుసు, అయినా జర్నలిస్టుగా అడగాలని ఉంటుంది. లాస్ట్ 20 minutes ఏంటి సార్ సినిమా గురించి చాలా చెప్తున్నారు, 20 minutes అసలు అని. లాస్ట్ 20 minutes అంటే క్లైమాక్సే. సో క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనేది పాయింట్. రెండోది ఏమై ఉంటుంది అని అంటేనండి, నేను అదే చెప్తున్నా, పెద్ది అనే టైటిల్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ బయోగ్రఫీ ఆఫ్ ఏ పర్సన్. పెద్ది అనేటటువంటి ఒక సింగిల్ పర్సన్, అతని ఒక 10 years or 15 years ఆఫ్ లైఫ్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఈ 15 ఏళ్లలో, దానివల్ల ఏమి జరిగాయి, ఏవి ఫేస్ చేయాల్సి వచ్చింది, తను ఏమి అచీవ్ చేయగలిగాడు, ఎట్ వాట్ కాస్ట్, ఎవ్రీథింగ్ విల్ మ్యాటర్. ఎట్ వాట్ కాస్ట్ అన్న దానిలో కథ ఉన్నది అన్నది నా ఉద్దేశం సార్. ఉండొచ్చు, డెఫినెట్గా అంతే కదండి. వాట్ కాస్ట్ అనేదే ఇంపార్టెంట్ కదా, ఎవరిని కోల్పోతాము అనేది. ఎండింగ్ వైజ్ లాస్ట్కి ఏముందండి, హీరోయిన్ చచ్చిపోద్ది అంటే ఏముంది, మజా పోద్ది. అదే మనం ఫస్ట్ నుంచి చూసామనుకోండి, కనెక్ట్ అయ్యామనుకోండి, లాస్ట్కి హీరోయిన్ చచ్చిపోయిందా లేదా అనేది అసలు మ్యాటరే కాదు. ఆఫ్ కోర్స్. సో అల్టిమేట్లీ వాట్ ఈస్ ద స్టోరీ టెల్లింగ్ టు బి డన్ ఇన్ ద ఫిలిం, అది జరగాలి. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న ప్రాసెస్ని చూడగలిగితేనే ఆ లాస్ట్ 20 minutes ఏంటని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. కానీ నేను ఒకటి రివీల్ చేసేయడం వల్ల షాక్ వాల్యూ అండ్ దానివల్ల మీకు ఆ మూమెంటే రాదు. యూ విల్ నాట్ బీ ద పార్ట్ ఆఫ్ ద జర్నీ. కరెక్ట్. జర్నీలో పార్ట్ ఆఫ్ ద ఇది ఉంటే విల్ మిస్ ది జర్నీ. కరెక్ట్. ఇది చాలా మంచి స్టేట్మెంట్ అండి. ఇది తెలిస్తే 100% విల్ మిస్ ది జర్నీ, దానిలో డౌట్ లేదు. అదే అప్పుడు ఇంకా క్యూరియాసిటీ ఆఫ్ ద ఫిలిం పోద్ది, ఇంతేనా అని ఉంటుంది. నువ్వు జర్నీలో భాగం అయితే అనుకోండి, అన్నీ తెలుస్తాయి. విల్ ఫీల్ ద పెయిన్, వీ విల్ ఎంజాయ్ అండ్ ఫీల్ ది పెయిన్. అండ్ మీరు అన్నట్టుగా కంటి నిండా నీళ్లతో కళ్ళు, బరువు గుండె, భారీ గుండెతో బయటికి. అంటే నిన్న అతను ఎవరు, దివ్యేందు, తను నా ఇంటర్వ్యూలో చెప్పాడు, ఇండియా కాదండి ప్రపంచమే దద్దరిల్లిపోద్ది సినిమాకి అన్నాడు. అఫ్ కోర్స్ అండి, నేను అట్లా వరల్డ్ క్లాస్ స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు. బికాజ్ యాజ్ ఎ టెక్నీషియన్ నేను టెక్నికల్గా మాట్లాడగలుగుతాను. నంబర్స్ అవి నేను మాట్లాడలేను కాబట్టి అవి 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 హిట్ అవుతాయి, దాని గురించి డౌటే లేదు. బట్ నాకు ఆ నంబర్స్ తెలియదు కాబట్టి నా నంబర్స్ మాట్లాడలేకపోతున్నాను అంతే. కరెక్ట్. అంటే ఈవెన్ ఫర్ హాలీవుడ్ మేకింగ్ రేంజ్లో ఉన్నట్టుగా నాతో మాట్లాడాడు అతను. 100% అండి. అదే ఫస్ట్ చెప్పాను మీకు, ఏ టెక్నీషియన్ కాంప్రమైజ్ అవ్వాలా, ఎవ్వరు కాంప్రమైజ్ అవ్వాలా. మ్యూజిక్ డైరెక్టర్ అవసరం లేదు. ఎట్లాంటి కంబ్యాక్ అది, రెహమాన్ గారి దగ్గర నుంచి తెలుగు సాంగ్స్, తెలుగు సినిమా చూసి ఎన్ని రోజులు అయింది, మనం విని ఎన్ని రోజులు అయింది. అసలు చిక్రీ సాంగ్ రాగానే అసలు మారిపోయింది సినిమా, మారిపోయింది. అంటే ఆయన ఎఫర్ట్ ఆయన ఉంది. దెన్ ర్యాండీ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు యాజ్ ఎ ప్రొడక్షన్ డిజైనర్, ఎవరు కాంప్రమైజ్ అవ్వాలండి. ఎవ్వరు వాళ్ళ వర్క్లో సరే నేను 90 మార్కులు వస్తే చాలే, 50 మార్కులు వస్తే పాస్ అయిపోతాయని పనిచేయాలి. 100 మార్కులు పాస్ అవ్వాలంటే 250 మార్కులకు 350 మార్కులకు పనిచేశారు. నిన్న ర్యాండీ నాతో మాట్లాడాడు, రాత్రి మాట్లాడినప్పుడు కూడా తనదే అన్నాడు, నేను బుచ్చిబాబు కోసం నేను చాలా కష్టపడ్డానండి సినిమా గురించి. ఎందుకంటే తను అనుకున్నది నేను ఇంకా బాగా చూపించాలి అనే, అంటే అంత ఇన్స్పైర్ చేసింది మిమ్మల్ని అందరినీ. ఆ స్టోరీ ఎంత ఇన్స్పైర్ చేసిందంటే అసలు ఎక్కడ కూడా లైక్ లెట్స్ లీవ్ నో స్టోన్ అన్టర్న్ అంటారు చూసారా, అసలు ఏది చిన్న పాయింట్ వదిలిపెట్టవచ్చిన రవంత రాయి కూడా వదిలిపెట్టకూడదని అలాగే పనిచేసాం. ఎందుకు, మళ్ళీ ఇలాంటి కథ రావచ్చు రాకపోవచ్చు, మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం పనిచేయచ్చు చేయకపోవచ్చు. వచ్చిన అవకాశాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకొని. చిరంజీవి గారు అన్నారని చెప్పి రామ్ చరణ్ కూడా చెప్పడం జరిగింది కదా, ఈ సచ్ ఎ బిగ్ హీరో, లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న ఒక హీరో చిరంజీవి గారే. ఎప్పుడో హీరోకి 10 ఏళ్ళకి ఒకసారి వస్తుంది ఇలాంటి ఛాన్స్. 100% అండి. నేను చెప్పాక నా 10 ఏళ్ళ కెరియర్లో నేను కథ నరేషన్లోనే షాక్ అయిపోయింది ఏ రోజు లేదు. ఎందుకంటే కథ వినేటప్పుడు ఎలా వింటామండి, అది కథే, ఒక హీరో గురించే చెప్తున్నాం, ఒక క్యారెక్టర్ చరణ్ గారి గురించి చెప్తున్నాడు అలా అనుకోం కదా, జాన్వీ గురించి చెప్తున్నారని అనుకోం, ఒక క్యారెక్టర్ లాగే చూస్తాం. ఓ దీంట్లో అప్పారావు, దీంట్లో సుబ్బారావు, ఓకే అని అలా చెప్పినా కూడా నువ్వు ఒక కనెక్ట్ అయ్యావంటే వితౌట్ విజువల్ చూసి కనెక్ట్ అవ్వడం వేరు. నరేషన్లోనే మనం ఒక షాక్ వ్యాలీకి వెళ్ళాము అంటే అంతే కదండి. 10 years ఆఫ్ మై కెరియర్ నెవర్ హర్డ్ సచ్ స్క్రిప్ట్. అవునా? సో ఇదే మీ మ్యాగ్నమ్ ఆపస్ కింద చెప్పొచ్చా? ఎస్. ఇప్పటి వరకు మీరు ఎన్నో సినిమాలు చేశారు, కానీ ఇదే మీ మ్యాగ్నమ్ ఆపస్. అబ్సల్యూట్లీ అండి.
విజువల్గా కానీ కథ వైజ్ కానీ అసలు హీరో గారి చరణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇది అది అని తీసేయడానికి లేదు, అన్నీ అసలు ఎటపారే ఉంటాయి. చెప్తున్నాగా 100 మార్కులకి అందరూ 350 మార్కుల ఆన్సర్లు రాశారు, ఎవరు తక్కువ రాయలే. చాలా బాగా చెప్పారు. సో రియల్ అండి, హోల్ హార్టెడ్గా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలాంటి పెద్ద సినిమా ఈ మధ్య రోజుల్లోనే మనకి తెలియదు అసలు ఎంత మరి బడ్జెట్స్ గట్టా అవును. మీరందరూ బాగా వర్క్ చేసామని చెప్తున్నారు కానీ బట్ ఇట్స్ ఏ హై బడ్జెటెడ్ ఫిల్మ్ ఆఫ్ కోర్స్ కదా సినిమా. అండ్ అదే అంటున్నాను, ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది కదా, ఇట్లా వర్క్ అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, అది చాలా ఎక్కువ ఉంది ఈ సినిమా. నంబర్స్ ఫెయిల్యూర్ కన్నా కూడా ఎంత ఎంత నంబర్ కొడుతుంది అనే ప్రాసెస్ తప్ప ఇట్ విల్ నెవర్ స్టాండ్ ఇన్ దట్ సెకండరీ థాట్ లేదు దీని మీద. అసలు అంటే ఏ రేంజ్ లో కొడుతుంది అన్నది అనేదే question. కొట్టడం ఖాయం, అంతే ఏ రేంజ్ లో అన్నది అంతే ఎట్ టు బి సీన్, ఎట్ టు బి సీన్. సో ఆల్ ది వెరీ బెస్ట్ Thank you. సార్ అవినేష్ గారు. ఎందుకంటే మీరు చాలా ప్రేమతో మీరు మాట్లాడే ప్రతి మాటలో కూడా ఎంతో ఇన్వాల్వ్మెంట్, ఏదో ఇంటర్వ్యూకి వచ్చాను కదా అన్నట్టుగా మీరు లేరు. ఏదో ఒక వేదిక మీద నిలబడి ఈ సినిమా హిట్ అయిన తర్వాత మిమ్మల్ని మాట్లాడమంటే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడారు వాళ్ళు. అదేలేండి, ఇప్పుడు వేదిక మీద మాట్లాడలేములేండి. మాట్లాడ అంటే మాట్లాడగలిగితే అదే అలా మాట్లాడారు మీరు. ఏదో ఆర్టిఫిషియల్ గా థ్యాంక్స్. ఏదో అడిగిన దానికి చెప్పాలి కదా అనే ఒక కస్టమరీ అదే. ఆన్సరింగ్ ఉంటుంది కదా, అది కాదు మీరు మాట్లాడింది. Thanks. దెర్ ఇస్ ఎ ట్రూ ఇమోషన్ Thank ఇన్ you, ఆల్ thank దట్ వాట్ యూ స్పోక్ ఇన్ దిస్. 3.5 years జర్నీ, సో ఎస్ సార్. లెట్స్ సీ.